హాస్టల్లో ఒక అమ్మాయి రాత్రి 2 వరకు నిద్ర రాకపోతే ఏమి చేస్తుందో తెలుసా? సిటీకి కొత్తగా వచ్చిన అమ్మాయి. సో జనరల్గా ఏంటంటే హాస్టల్లో జాయిన్ అయింది. సో అక్కడ ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు, బోర్ అవుతుంది. సో గ్రాడ్యువల్గా లేట్ నైట్ నిద్ర వస్తలేదు. అప్పుడు గ్రాడ్యువల్గా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ చూస్తూ ఏమొచ్చింది, అడల్ట్ కంటెంట్ వచ్చింది. ఆ అడల్ట్ కంటెంటు, ఫోను ఇవన్నీ రావడం వల్ల ఏమైంది, స్లోగా రాత్రి 2 తర్వాత మాస్టర్బేషన్ చేసుకోవడం అలవాటు అయింది. సో ఇలా గ్రాడ్యువల్గా ఏమైంది, రోజు 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 రాత్రి అవంగానే ఏమైపోతుంది, 12, 1, 2 ఇలా రోజు గ్రాడ్యువల్గా అడల్ట్ కంటెంట్ చూస్తుంది, మాస్టర్బేషన్ చేసుకుంటుంది. సో ఇలా చేసుకుంటూ చేసుకుంటూ ఏమైంది, ఆమెకు ఒక అలవాటు లాగా అయింది. ఆ అలవాటు అనేది డిప్రెషన్ లాగా పోయింది. సో ఇక్కడ తప్పు అడల్ట్ కంటెంట్ చూడడం కాదు, ఫోన్ చూడడం కాదు, ఈవెన్ మాస్టర్బేషన్ చేసుకోవడం కూడా కాదు. తప్పు ఎక్కడ అయిందంటే అమ్మాయి ఆ లోన్లీనెస్ ఇవన్నీ దీని నుంచి బయటకు రావడానికి ఒకదానికి అలవాటు అయింది, అడిక్ట్ అయింది. సో ఈ అలవాటు అడిక్ట్ని ఏం చేస్తుందంటే ఆమెను డిప్రెషన్ని తీసుకుంటుంది. తెలియకుండానే ఆమె దానికి అలవాటు అయిపోయింది. దానికి అలవాటు అయ్యి అదొక హ్యాబిట్ అయింది. హ్యాబిట్ అయ్యి గ్రాడ్యువల్గా అది డిప్రెషన్ లాగా మారిపోతుంది. సో మీరు గిట ఇలాంటి అలవాటు, ఇలాంటి గిల్ట్ ఫీలింగ్లో ఉన్నారనుకోండి, దీని నుంచి బయటకు రాండి. బయటకు రావాలంటే ఏమి చేయాలి, కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఎక్సర్సైజ్ చేయండి, మంచి బుక్స్ చదవండి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోండి.